బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. హ్యాట్రిక్ కొట్టిన నితీష్ కుమార్ ఈ నెల 20న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాట్నా గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి జేడీయూ, ఆర్జేడీ నేతలతో పాటు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు కూడా హాజరు కానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నితీష్ కుమార్ ఆహ్వానించారు. అయితే మమతా బెనర్జీ హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కావడంతో మంత్రివర్గ కూర్పుపై ఆసక్తి నెలకొంది. నూతన కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. మహాకూటమిలోని 3 పార్టీలు మంత్రి పదవులను 4:4:2 నిష్పత్తిలో పంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కీలకమైన డిప్యూటీ సీఎం పోస్ట్ లాలూ కుటుంబానికి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవిని లాలూ కుమార్తె మీసా భారతికి ఇస్తారా లేక లాలూ కుమారుల్లో ఒకరికి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మీసా భారతి గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీగా పంపి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలూ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే కుమారులిద్దరిలో ఒకరికి కేబినెట్ పదవి ఇప్పించుకుంటారని సమాచారం. హస్తం పార్టీ కూడా అధికారాన్ని పంచుకోవాలనే భావిస్తోంది. ఆ పార్టీ నుంచి అశోక్ కుమార్ చౌదరి, అవధేష్ కుమార్ సింగ్, సదానంద సింగ్లు రేస్లో ఉన్నారు. ఇక బీహార్ అసెంబ్లీ స్థానాలను బట్టి చూస్తే 36 మంది మంత్రులు కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. అయితే ముందు జాగ్రత్తగా 8 నుంచి 10 స్థానాలను ఖాళీగా ఉంచుకోవాలని నితీష్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం.